హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మన ఇల్లు మన స్వర్గం బిల్డింగ్ కన్స్ట్రక్షన్ సంబంధించిన వీడియో యూట్యూబ్ ఛానల్కి అందరికీ స్వాగతం. ఇప్పుడు మీకు ఈ వీడియోలో చూపించేది ఆంధ్రప్రదేశ్లోని టిట్కో హౌసెస్లో ఫేజ్ 2లో కన్స్ట్రక్షన్ ఆగిపోయి ఉన్న 3 సంవత్సరాల క్రితం ఆగిపోయి ఉన్న స్టేటస్ పరిస్థితి. ఇది మొత్తం అంతా కూడా వెర్టికల్ రెయిన్ఫోర్స్మెంట్ అంటే ఇది మొత్తం కూడా మైవాన్ షట్టరింగ్ తోటి షెయిర్ వాల్ డిజైన్ అన్నమాట. సో కింద బేస్మెంట్ ఇది. సో మొనోలిథిక్గా మొత్తం కిందంతా బేస్మెంట్ అయిపోయిన తర్వాత ఒక్కసారి వెర్టికల్ రెయిన్ఫోర్స్మెంట్ అంతా టైయింగ్ అంతా అయిపోయిన తర్వాత మనకి మోనోలిథిక్గా ఒకేసారి స్లాబు వెర్టికల్ వాల్స్తో కలిపి మనకి ఆ బ్లాక్ మొత్తం కూడా కాంక్రీట్ మోనోలిథిక్గా విత్ M30 తోటి కంప్లీట్ చేస్తారన్నమాట. సో ఇది అప్పట్లో ఆగిపోయిన ప్రాజెక్ట్, ఇది ఫేజ్ 2లో ఉన్న ప్రాజెక్ట్ ఇది. సో ఈ రకంగా ఆగిపోయింది ప్రాజెక్ట్ మొత్తం కూడా. సో వెర్టికల్ మెంబర్స్ అన్నీ కూడా మెయింటెనెన్స్ అనేది ఏమి లేదు. 4 years అయిపోతుంది ఆల్మోస్ట్. సో మొత్తం అంతా రెయిన్ఫోర్స్మెంట్ అంతా కూడా అట్మాస్ఫియర్ తోటి మింగిల్ అయిపోయింది. సో యాజ్ ఏ క్వాలిటీ పర్సన్గా మనం దీనికి ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నప్పుడు ఇక్కడ 2 విషయాలు వస్తాయి. ఒకటి, బిఫోరు ఎటువంటి కేర్ తీసుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా కన్స్ట్రక్షన్ చేస్తూ ఇది ఇక్కడతో ఆగిపోయింది, ఇక్కడ ఎటువంటి క్లియరెన్స్ లేదు, ఇది ఆగిపోతుంది అని అనుకున్నప్పుడు, అటువంటి సందర్భం వచ్చినప్పుడు ఆ రెయిన్ఫోర్స్మెంట్కి మనం ఒక రెమెడీ చేయొచ్చు. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ రెయిన్ఫోర్స్మెంట్ వెర్టికల్ అంతా అయిపోయింది కదా. సో ఈ వెర్టికల్ రెయిన్ఫోర్స్మెంట్ అయింది 2019 మేలో ఆగిపోయింది అనుకుందాం ఈ ప్రాజెక్టు. ఇప్పుడు వచ్చి 2024 మే అనుకుందాం. సో ఇప్పటికి 4 years తర్వాత లేకపోతే ఎప్పుడైనా సరే మనకి వర్క్ స్టార్ట్ చేస్తాం అనుకుంటాం. సో అలాంటి సందర్భం వచ్చినప్పుడు ఏం చేయాలంటే, ముందుగానే ఆ ప్రాజెక్ట్ ఆగిపోతుందని తెలిసినప్పుడు ఏం చేయాలంటే, ఈ వెర్టికల్ రెయిన్ఫోర్స్మెంట్ మొత్తం ఎంటైర్ రెయిన్ఫోర్స్మెంట్కి మనకి ఒక 2 parts సిమెంటు, 1 part వాటరు లిక్విడ్గా మిక్స్ చేసుకొని మొత్తం ఎంటైర్ రెయిన్ఫోర్స్మెంట్కి అప్లై చేసేయాలి. అంటే చిక్కగా సిమెంటుని వాటర్ కలిపి మొత్తం అంతా చిక్కగా కలిపేసేసి మొత్తం అంతా కూడా ఫిల్ చేసేసి మొత్తం ఈ రెయిన్ఫోర్స్మెంట్ ఏదైతే ఉందో కనబడిన రెయిన్ఫోర్స్మెంట్కి మొత్తం అంతా కూడా క్లియర్ చేసేసుకోవాలి, అప్లై చేయాలి. అప్లై చేస్తే ఏమవుతుందంటే కనుక దాని మీద ఒక ప్రొటెక్షన్ కోటింగ్ అనేది ఫిల్మ్ ఫేస్డ్గా డెవలప్ అయ్యి ఇన్ ఫ్యూచర్లో ఆ సిమెంట్ స్లరీ అనేది కనీసం ఒక 10 years వరకు కూడా ఆ సిమెంట్ స్లరీ అనేది ఉంటుంది. మీరు నమ్మండి నమ్మకపోండి, నేను ప్రాక్టికల్గా చేసి చూపించాను. మా హౌస్ 2009లో పైన కాలమ్స్కి ఇప్పటికీ కూడా నేను పైన స్లాబ్ వేయలేదు, ఆ వీడియో కూడా పెడతాను. కానీ అప్పటి నుంచి ఈ 2009 నుంచి ఇప్పుడు ఎంత సంవత్సరం 2023 ఇప్పటి వరకు కూడా ఆ సిమెంట్ స్లరీ కోటింగ్ అనేది అలాగే ఉంది. సో అప్పుడు ఏమవుతుందంటే మనకి మళ్ళీ కాలమ్స్ స్లాబ్ కానీ ఏదైనా స్టార్ట్ చేసుకునేటప్పుడు ఫర్దర్ వర్క్ స్టార్ట్ చేసేటప్పుడు ఏం చేయాలంటే ఆ సిమెంట్ స్లరీని వీలైనంతగా వైర్ బ్రష్ తోటి మొత్తం అంతా రిమూవ్ చేయాలి. రిమూవ్ చేస్తే అప్పుడు ఏమవుతుందంటే మనకి నెక్స్ట్ కాంక్రీట్ మోనోలిథిక్ వేసినప్పుడు ఆ రెయిన్ఫోర్స్మెంట్ అనే దానికి గ్రిప్ అనేది ఉంటుందన్నమాట. సో రిమూవ్ చేయకోకుండా సిమెంట్ స్లరీ రిమూవ్ చేయకోకుండా వేయొద్దు. ఎందుకంటే లూజ్ పార్టికల్స్ మొత్తం అంతా ఎక్కడి వరకు అయితే లూజ్ పార్టికల్స్ ఉంటాయి ఆ పార్టికల్స్ మొత్తం కంప్లీట్గా తీసేసి ఆ తర్వాత ఫర్దర్ వరకు కాంక్రీట్ స్టార్ట్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి.